నిన్ను అసలు ఎవత్తివే నువ్వు? ఎందుకొచ్చావు ఇక్కడికి? నువ్వు ఆ రుద్రాన్ని కూడబలుక్కుని మా ఇంటిని నాశనం చేయడానికి వచ్చారా? ఆంటీ, ఎవ్వరే నీకు ఆంటీ? వరుసలు కలిపావంటే పళ్ళు రాలగొడతాను. చంద్రకతో ఏం చెప్పావు? నా కోడలు చివరికి నా మాటే విననంతగా నువ్వేం మాట్లాడావు? తనని ఎలా మార్చావు? బ్రతికినంతకాలం మమ్మల్ని వేధించుకు తింది. ఇప్పుడు నువ్వు తయారయ్యావా? ఇంత దూరం వస్తుంది అంటే ఎప్పుడో దానికి కట్టిన ఆక్సిజన్ మాస్క్ పీకేసి ఉండేదాన్ని. చస్తే దరిద్రం పోయేది. అది మీరు చెయ్యలేరా ఆంటీ? ఎందుకంటే మీరు మంచివాళ్లు కాబట్టి రుద్ర ఈరోజు ఇలా ఉంది. మీరు అత్తగారిలా కాకుండా ఓ సాటి ఆడదానిలా ఆలోచించండి. రుద్ర కోరికలో న్యాయం ఉంది. న్యాయం కాదు, అన్యాయంగా ఆలోచిస్తోందది. తను సుమంగళిగా పోవాలి అంటే నా కోడలి మెళ్ళ తాళి తీసి కట్టించుకోవాలా? ఏ ప్రపంచంలో వేరే మగాడే లేడా? నా కొడుకే దొరికాడా? ఇది దాని ఆలోచన, నీ ఆలోచన నాకు తెలీదు. చివరికి ప్రాణం పోతూ కూడా మమ్మల్ని సాధించాలి అని చూస్తోంది. ఏం జాతి మీది? పెళ్ళైన మగాళ్ళు తప్ప మీకు వేరే ఎవరూ దొరకరా? దానికెలాగో సిగ్గులేదు. చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తూ సావు పల్లెకి ఎక్కింది. కనీసం నీకైనా బుద్ధుండదు. అదే నీ మొగుడినైతే ఇలాగే అడిగేదానివా? మరే మాట కూడా లేకుండా తాళి కట్టించేదాన్ని. నేను మాత్రం నా కొడుకు చేత తాళి కట్టించను. నువ్వెలా ఈ పెళ్లి చేస్తావో నేను చూస్తాను. నువ్వు చంద్రికని భరత్ని మార్చి తాళి కట్టించడానికి ఒప్పించినా వాడు రుద్రాణి మెళ్ళలో తాళి కట్టే ఒక్క క్షణం ముందైనా దాని ఊపిరి ఆపేస్తాను. చంద్రిక, నీకేమన్నా పిచ్చా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నేనా రుద్రానికి చూడు, ఆ నేత్ర ఏదో పిచ్చిగా వాగిందని నువ్వు కూడా అదే పట్టుకొని నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. ఏమండి? అరే, అసలు మిమ్మల్ని అనాలి. మీరు మీ ఫ్రెండ్ కోసం వచ్చారా, లేదంటే మా జీవితాల్లో చిచ్చు పెట్టడానికి వచ్చారా? ఇప్పటిదాకా రుద్రాణితో పడ్డాను చాలదా? ఇప్పుడు ఇంకా మీరు తయారయ్యారు. ఏమండి, ఇందులో తన తప్పేమీ లేదు. తను అడిగిన దాంట్లో న్యాయం ఉంది అనిపించింది. ఏంటి న్యాయమా? ఏది న్యాయం చంద్రిక? కొన ఊపిరితో ఉన్న మనిషికి ట్రీట్మెంట్ ఇప్పించాలి అన్నావు, అది న్యాయం. తనకి ఎవరు లేరని మనమే చూసుకోవాలి అన్నావు, అది న్యాయం. ఎంత డబ్బైనా పెడదాం అన్నావు, అది న్యాయం. కానీ ఇలా చనిపోయే మనిషి మెడలో తాళి కట్టడం అంటే నో వే, అది నా వల్ల కాదు. ఏమండి, తన మెళ్ళో తాళి కట్టి తనతో కాపురం చేయమని చెప్పడం లేదు. ఎలాగో చనిపోయే మనిషిని సుమంగళిగా సాగనంపుదామంటున్నాను. ఇంత చేసిన వాళ్ళం ఇదొక్కటి చేస్తే కనీసం తన ఆత్మైనా శాంతిస్తుంది కదండి. తను బ్రతుకుండగా మనల్ని ప్రశాంతంగా బ్రతకనిచ్చిందా? ఇప్పుడు తన ఆత్మకి శాంతినివ్వడానికి ఒకవేళ నువ్వు చెప్పినట్టు దాని మెడలో తాళి కడితే నేను జీవితాంతం అశాంతితోనే బ్రతకాలి. నేను చేసింది తప్పనే బాధ నా మనసుని తొలిచేస్తూనే ఉంటుంది. నేను హ్యాపీగా ఉండలేను చంద్రిక. అది కాదండి, ఇన్నాళ్ళు ఎన్నో భరించారు. రుద్ర చేసిన పనులకి ఎన్నో కష్టాలు అనుభవించారు. అంత ద్రోహం చేసినా తన మీద ఇంత మానవత్వం చూపించిన వాళ్లే ఈ ఆఖరి సాయం చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? మధ్యలో మీరు మాట్లాడకండి. మీ ఆవేశం నాకు అర్థమైందండి, కానీ నా బాధను మీరు అర్థం చేసుకోండి.
రుద్రాకి సుమంగళిగా ఓ ముత్తైదువుగా అలంకరించుకొని చనిపోవాలని కోరిక. కాని తన ఆఖరి కోరిక తీర్చడం ఓ ఫ్రెండ్గా నా బాధ్యత. యాండి, మీకు తెలీదని కాదు, ఉరిశిక్ష వేసే ముందు కూడా నేరస్తుణ్ణి నీ ఆఖరి కోరికేంటి అని అడుగుతారు. అలా అడిగి ఆ కోరిక నెరవేర్చడం మన బాధ్యతని న్యాయశాస్త్రంలోనే ఉంది. ఆ శాస్త్రాన్నే మనం చదువుకున్నాం. మనమే ఇది పాటించకపోతే ఎలా అండి? వెంటిలేటర్ తీసేస్తే తన ప్రాణం పోతుంది. అలాంటి మనిషికి తాళి కట్టి సుమంగళిగా సాగనంపితే తప్పేంటండి? అవును భరత్ గారు, చంద్రిక గారు చెప్పింది నిజమే. రుద్రాన్ని ఆఖరి కోరిక తీర్చడం న్యాయమే. ఏంటి న్యాయం విక్రమ్? ఏ ఆ పని నువ్వెందుకు చేయకూడదు? విక్రమ్, నువ్వే తాళి కట్టొచ్చు కదా. రుద్రాణిని ప్రాణంగా ప్రేమించావు కదా. తన కోసం ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాడివి ఇప్పుడు తాళి కట్టి తనని సుమంగళిగా సాగనంపు. తప్పేం లేదు కదా. మీ ఫ్రెండ్ సుమంగళిగా వెళ్ళాలి. విక్రమ్ తాళి కడతాడు. చూడండి భరత్ గారు, నేనడిగింది రుద్ర ఆత్మకి శాంతి కలిగేలా చేయమని. రుద్ర విక్రమ్ని ప్రేమించలేదు, మిమ్మల్నే ఇష్టపడింది. మీ చేత తాళి కట్టించుకుంటే ఆ సంతోషంతో తన కన్ను మూస్తుంది, తన ఆత్మకి శాంతి చేకూరుతుంది. విక్రమ్ తాళి కడితే అది జరగదు. అవును భరత్ గారు, రుద్రాణి కోసం నేను ఏం చేయడానికైనా ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటాను. కానీ నేను తాళి కడితే రుద్రాణికి ద్రోహం జరుగుతుందండి. అందుకని అందరూ కలిసి నన్ను దోషిగా మార్చాలనుకుంటున్నారా? నేను రుద్రాణి మెడలో తాళి కడితే నా భార్యకి నేను ద్రోహం చేసినట్లవుతుంది. మీ భార్య నేనే చెప్తున్నాను కదండి. అలాంటప్పుడు ఇది ద్రోహం ఎలా అవుతుంది? చంద్రిక, ప్లీజ్ అండి, ఇది రుద్రాణి ఆఖరి కోరిక. మీరు తాళి కడితేనే తను ప్రశాంతంగా కన్ను మూస్తుంది. చంద్రిక, నీకు అర్థం కావడం లేదు. మీరే అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు భరత్ గారు. నేనేమీ రుద్ర మంచి మనిషిని తన తరపున మాట్లాడడం లేదు. అపకారికి ఉపకారం చేయటం గొప్ప వ్యక్తుల లక్షణమని గుర్తు చేస్తున్నాను. తను ఎన్ని పాపాలు చేసినా ఇంతకాలం క్షమించారు. ఈ ఒక్క సాయం చేశారంటే కనీసం వచ్చే జన్మలో అయినా రుద్రాకి ఒక మంచి జీవితం దక్కుతుందని ఓ ఆశండి. ప్లీజ్ అండి, కాదనకండి. నా కోసం ఈ ఒక్కటి చెయ్యండి ప్లీజ్. అత్తయ్య, రండి భరత్ గారు. రమ్మంటున్నారు కదా, రండి. చంద్రిక గారు, ఆ తాళివ్వండి. ఎవ్వరికి ఇవ్వని ఇది ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు.
దేవతా తరలిపో వదలలేక వదలలేక గుండె రాయి చేసుకుని ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇది కనని వినని సంఘటన అపూర్వ సంఘటన ఇది ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని పంపకాలు తీసుకోండి. ప్లీజ్ తీసుకోమంటున్నాను కదా, తీసుకోండి. తనకి కట్టండి. మీ భార్య తన చేతులతో తాళిచ్చింది కదండి. ఇంత దూరం వచ్చాక ఇంకా ఆలోచన ఎందుకు? కట్టండి. కట్టండి భరత్ గారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమండి. తీరని కోరికతో చనిపోతే నా ఫ్రెండ్ ఆత్మకి శాంతి ఉండదనే ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని సాయం అడిగాను. మీరు పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. మీలాంటి మంచి మనిషికి భార్య అనిపించుకునే అదృష్టం తనకిస్తున్నారు. మీ భార్యగా దాని స్థానం ఈ లోకంలో కొన్ని క్షణాలే. కానీ ఆ సంతృప్తి దానికి శాశ్వతంగా మిగిలిపోతుంది. తను ఇష్టపడిన వ్యక్తితో తాళి కట్టించుకొని మీ చేతుల్లో సుమంగళిగా కన్ను మూసిందనే ఆనందం తన ఆత్మకి మిగిలిపోతుంది. కట్టండి భరత్ గారు, కట్టండి. మనసులో నాకెలాగూ స్థానం లేదు. కనీసం ఇప్పుడైనా బలవంతంగానైనా ఒక్క చిరునవ్వు నవ్వచ్చు కదా. నా వెంటపడి ప్రేమించానని పెళ్లి చేసుకోమని వేధించావు. పెళ్ళైన వాణ్ణి అని చెప్పినా వినకుండా ఎన్నో పిచ్చి ప్రయత్నాలు చేసి చివరికి ఈ పరిస్థితికి వచ్చావు. నువ్వెన్ని మోసాలు చేసినా, మమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టినా చంద్రిక నీ మీద జాలిపడింది. నీ ప్రాణాలు నిలబెట్టాలని పోరాడింది. చివరికి సుమంగళిగా కన్ను మూయాలనే నీ కోరిక నెరవేర్చాలని నాకు ఇష్టం లేకపోయినా నీకోసం నన్నే కన్ఫ్యూజ్ చేసి ఈ తాళి కట్టిస్తోంది. ఈ తాళి చంద్రిక చెప్పింది కాబట్టి నీ మీద జాలితో కడుతున్నానే తప్ప నీ మీద ప్రేమతో కాదు. నీ ఆత్మ సంతృప్తి కోసం నేను చేస్తున్న ఆఖరి ప్రయత్నం. నాది నాదన్నదేది నీతో రాలేను అంది, రాసుందిలే ముందే సమయం తెలిసున్నదే, తప్పదని పయనం నీ ఇల్లు కొన్నాళ్ళు దేహము
కను తెరిచి మూసేటి ఆటే కదా, కన్నీరుగా జారిపోయే కదా. ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి బంధము. బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి, చావన్నది జన్మకే అందము. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, మాకు పర్మిషన్ ఇచ్చారు. నా ఫ్రెండ్కి పెళ్ళైపోయిందండి, ఇక తను తృప్తిగా కన్ను మూస్తుంది. రుద్ర, ఇప్పుడు నువ్వు భరత్ గారికి భార్యవి. తను కట్టిన తాళి నీ గుండెల మీద ఉంది. సంతృప్తితో వెళ్ళిపో. డాక్టర్, ఆ వెంటిలేటర్ని తొలగించండి. ప్రాణానికి సెలవేనా, నీ ప్రేమ ఈ జన్మకి ఓ గురుతేనా. రాబోయి చందమామ. సిస్టర్ చెప్పండి. రుద్ర ఆవిడింకా పూర్తిగా స్పృహలోకి రాలేదు. స్పృహలోకొచ్చి మాట్లాడేలా ఉంటే నేనే పిలుస్తాను, మీరెళ్ళండి. సిస్టర్, మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటి? తన మెడలో ఉన్న ఆ తాళిని తీసేయండి. అదేంటండి, మీరు కావాలనే అందరు నొప్పించి తాళి కట్టించారు కదా, మరిప్పుడు ఎందుకు తీసేయమంటున్నారు? ఆ తాళి మహిమ వల్లే ఈమె బ్రతికింది కదండి. దాని మహిమతోనే బతికింది, కానీ ఆ తాళి తన మెడలో ఉంటే చాలా సమస్యలు రావచ్చు. తనకి పూర్తి స్పృహ వచ్చేలోగా తన మెడలోంచి తీసేయాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏమోనండి, నేనలా తీయలేను. నాకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. కావాలంటే మీరే తీయండి. సరేనండి, నేను తీసేస్తాను. ఏ తాళి కోసమైతే నువ్వింత పోరాటం చేశావో ఆ తాళి ఇప్పుడు నీ మెడలో ఉంది రుద్ర. కానీ ఆ విషయం నీకు తెలియకూడదు. ఇది నీ ప్రాణాలు కాపాడిన సంజీవని. అది తెలిసినా దాన్ని నీ మెడలో నుంచి తీయడం తప్పడం లేదు. ఐఎమ్ సారీ. నేత్ర, నువ్వేనా? నేనెక్కడున్నాను? ఏయ్ రుద్ర, రుద్ర లేవద్దు, పడుకో రుద్ర. అసలు
అసలు నేను ఎక్కడున్నానే? హాస్పిటల్లో సేఫ్గా ఉన్నావు. నేను విషం తాగాను. నేను చనిపోలేదా? లేదు, చంద్రిక భరత్ గారు సమయానికి నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు. నీ ప్రాణాలు కాపాడారు. కాపాడారా? ఎందుకు కాపాడారు? అదేంటి రుద్ర, నాకు బతకాలని లేదు నేత్ర, అందుకే పాయిజన్ తీసుకున్నాను. చంద్రిక ఎక్కడా? వాళ్ళ ఇంటికి వెళ్లారు, వచ్చేస్తారు. నేత్ర, వాళ్ళు వచ్చేలోగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికి? తెలీదు నేత్ర, వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి. నేను బ్రతకడం వల్ల వాళ్ళకి ఇబ్బంది. నేను కూడా భరత్ని చూసి ఉండలేను. నా మనసు మళ్ళీ అతను కావాలని కోరుకుంటుంది. నేత్ర, మనం వెళ్ళిపోదాం. వాళ్ళొచ్చేలోగా నన్ను ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళవా? రుద్ర, ఆగండి మేడం, మీరు అలా లేవకూడదు. మీరింకా పూర్తిగా రికవరీ కాలేదు. అవును రుద్ర, నువ్వు రెస్ట్ తీసుకో. అది కాదు నేత్ర, చంద్రిక వాళ్ళకి నువ్వు కోలుకున్న విషయం తెలిస్తే వాళ్ళొస్తారు. అప్పటి వరకు వాళ్ళకి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. టేక్ రెస్ట్. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? తాళి తీసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు తన మెడలో తాళి చూసిందంటే ఏం జరుగుతుంది? దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి? కనీసం మెళ్ళలోంచి తాళి కూడా తీయలేకపోతున్నాను. రేపు తనకి పెళ్ళైన విషయం తెలిస్తే అప్పుడేం చెయ్యాలి? ఏం సమాధానం చెప్పాలి? అమ్మా, ఏంటమ్మా, ఏమైంది? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఏం జరిగింది? ఇంకా ఏం కావాలరా? చనిపోయిందనుకున్న ఆ రుద్రాణి లేచి కూర్చుంది. దాని ప్రాణం నిలబడినందుకు సంతోషించాలు, అది బ్రతికినందుకు భయపడాలో అర్థం కావట్లేదు. నాకేదో గందరగోళంగా ఉంది. నా మనసేదో కీడు శంకిస్తోంది. నా కుడి కన్ను కూడా అదురుతోంది. ఏదో పెద్ద ప్రమాదమే రాబోతోంది. నాకెందుకో భయంగా ఉంది భరత్. ఏంటమ్మా అయితే, ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతున్నావా? మన కళ్ళ ముందు రాబోయే ప్రమాదం ఆ విధంగా కనిపిస్తూ ఉంటే ఇంకా మూఢనమ్మకం అని కొట్టి పారేస్తావా? వద్దు వద్దు అంటుంటే నా మాట వినకుండా ఆ రుద్రాణి మెళ్ళో తాళి కట్టావు. నీ పెళ్ళాం దగ్గరుండి దాని మెళ్ళో తాళి కట్టించింది. ఇప్పుడది లేచి కూర్చుంది. మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టయింది. అలాంటిదేమీ లేదత్తయ్యా. మీరు అనవసరంగా కంగారు పడి ఆయన్ని కూడా కంగారు పెడుతున్నారు. ఇదిగో, ఇప్పుడే నేను నేత్రతో కూడా మాట్లాడాను. రుద్రాణి స్పృహలోకి వచ్చింది. అవునా? స్పృహలోకి వచ్చిందా? ఏమంటుందంట? తను నార్మల్గానే ఉందండి. మనం తనకి ప్రాణదానం చేసినందుకు తను చాలా సంతోషంగా ఉందట. ఇంతకాలం మనల్ని ఇబ్బంది పెట్టినందుకు చాలా ఫీల్ అవుతూ ఉంది. మనకి మొహం చూపించడం ఇష్టం లేక ఎటైనా వెళ్ళిపోదామని నేత్రతో చెప్పిందట. ఇప్పటికైనా అర్థమైందా అత్తయ్య? మీరు ప్రతిదాన్ని ఎందుకు భూతద్దంలో చూస్తున్నారు? మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. పరిస్థితులు, కాలం మనుషుల్లో మార్పు తీసుకొస్తాయి. దుర్మార్గులెప్పుడూ దుర్మార్గులుగానే మిగిలిపోరు.
వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. తను చాలా భయపడుతుంది అత్తయ్య. నిజంగా తను పాత రుద్రాణి అయ్యుంటే ఈ పాటికి తన మెళ్ళో ఉన్న తాళిని చూసి గొడవ చేసుండేది. కానీ మనకి కష్టం కలిగించకుండా వీలైనంత దూరంగా వెళ్ళిపోదామని చెప్పిందంటే తన మనసులో మన మీద ఎంత గౌరవం ఉందో ఒకసారి ఆలోచించండి అత్తయ్య. మీరు ఊహించినట్టేమీ జరగదు, అంతా మంచి జరుగుతుంది. నా మాట వినండి అత్తయ్య. నువ్వు నాకు ధైర్యం చెప్పడం కాదు, రేపు సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలో దాని గురించి ఆలోచించు. నా అనుభవంతో చెప్తున్నాను, క్రూర మృగాన్ని నువ్వెంత జాగ్రత్తగా పెంచినా దాని బుద్ధి మాత్రం మారదు. రుద్రాణి కూడా అలాంటి మనిషి. ఈరోజు తను సౌమ్యంగా మాట్లాడిందని, తను పూర్తిగా మారిపోయిందని అనుకోకు. తను పూర్తిగా కోలుకున్న తర్వాత అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించు. అలాంటిదేమీ ఉండదని చెప్తున్నాను కదా అత్తయ్య. ఒకవేళ ఏదైనా జరిగితే జరిగే ప్రతి దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నీకు మాత్రమే ఉంది. అది గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు చాలా భరించాను, ఇంకా భరించగలిగిన శక్తి నాకు లేదు. నేనన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చింది నా కొడుకు కోడలు మనవరాలతో సంతోషంగా గడపాలని. నేను చెప్పినా వినకుండా పాముకు పాలు పోసినట్టుగా ఆ రుద్రానికి ప్రాణం పోసావు. ఏదైనా సమస్య వచ్చిందంటే నా కోపాన్ని నువ్వు చూడాల్సి వస్తుంది, గుర్తుంచుకో. జాగ్రత్త. డ్రైవర్, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి పోనీ. చూపు నిన్ను చేరాలని, శ్వాస నిన్ను తాకాలని, ప్రేమే నిన్ను కోరి కదిలేనురా. మాట ఏదో చెప్పాలని, మౌనమంతా దాటాలని, పరుగై నిన్ను చేరవచ్చేనురా. అడుగులు ఏవైనా ఐ లవ్ యూ రుద్రాణి. ప్రాణానికి సెలవేనా నీ ప్రేమ ఈ జన్మకి ఓ గురుతేనా. నేత్ర, ఒక్కసారి కారు ఆపుతావా? ఎందుకు రుద్రా? ప్లీజ్ ఆపు. సరే డ్రైవర్, ఒకసారి కారు ఆపు. ఏమైంది రుద్రా? నేత్ర, ఒక్కసారి భరత్ని చూసి వెళ్దామా? వాట్? ప్లీజ్ నేత్ర. ఇప్పుడెందుకే? మళ్ళీ మనం ఇక్కడికి రావు కదా. లైఫ్లో తనని మళ్ళీ భరత్ని చూడను. లాస్ట్ టైం చూసి వెళ్తాను నేత్ర. వద్దు రుద్రా, ఇప్పుడు నువ్వున్న కండిషన్లో అక్కడికి వెళ్ళి అతన్ని కలిస్తే మళ్ళీ ఎమోషనల్ అయిపోతావు. అది నీకు మంచిది కాదు. లేదు నేత్ర, నేను భరత్ని కలవను, మాట్లాడను. దూరం నుంచి చూస్తానే. వద్దు రుద్రా. ఇదే నా ఆఖరి కోరికే. ఇంకా లైఫ్లో నిన్నేం అడగను. ఇక్కడి నుంచి వెళ్తే మళ్ళీ జన్మలో ఇండియాకొచ్చేది లేదు. అతన్ని చూస్తే నువ్వు తట్టుకోలేవు రుద్రా. మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. నా ప్రేమని ఎలాగూ చంపేసుకుంటున్నాను కదా. ఈ ఊరు, ఈ గాలి, ఈ మనుషులు, వీటన్నింటికి దూరంగా వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ నేత్ర, నీ కాళ్ళు పట్టుకుంటాను. సరే, దూరం నుంచి చూసొచ్చేయాలి. అలాగైతేనే వెళ్దాం. అలాగే. డ్రైవర్, కార్తీ.
ఏమండి తినండి. ఏమండి భోజనం చేయకుండా ఏం ఆలోచిస్తున్నారు? భోంచేయండి. అత్తయ్యా అత్తయ్యా రండి భోజనం చేద్దురు గాని. కూర్చోండి. వడ్డించిన అత్తయ్య. ఏంటత్తయ్య మీరు అలానే ఉన్నారు, అటు ఆయన కూడా అలానే ఉన్నారు. మీరు డల్గా ఉంటే ఆయన కూడా డల్ అవుతున్నారు చూడండి. అసలు ఏమైందని, ఎందుకు అలా ఉన్నారు మీరు? చూడండి మనమేం తప్పు చేయలేదు, ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నారు? మనం తప్పు చేయలేదని ఎలా అంటున్నావు చంద్రిక? మంచి చెయ్యాలని ఆలోచించి తెలియకుండానే చాలా పెద్ద తప్పు చేశాం. రుద్ర, నువ్విక్కడే ఉండు, నేనే భరత్ని బయటికి తీసుకొస్తాను, సరేనా? అత్తయ్య అమ్మా, ఏంటత్తయ్య అలా భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు? ఇప్పుడేమైందని? ప్లీజ్ భోంచేయండి అత్తయ్య. తినమ్మా. ఏ క్షణంలో ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు. ఇక ప్రశాంతంగా తినమంటే నా వల్ల కావడం లేదు. నువ్వేమో వద్దన్న పని చేశావు. అక్కడ ఉంటే ఏం జరుగుతుందో అని నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేశాను. అక్కడ ప్రమాదం ఆ రుద్రాణి రూపంలో అలాగే ఉంది. లేదత్తయ్య, నేత్ర రుద్రాణిని తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. ఈ పాటికి వాళ్ళు వెళ్ళిపోయే ఉంటారు. చంద్రిక గారు, నేత్ర నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు రుద్రాణిని తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? రుద్ర మీ ఇంటి బయటే ఉంది. ఆఖరిసారిగా భరత్ గారిని చూసి వెళ్తానంటోంది, అందుకే. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలెళుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరి తీసింది ప్రేమయే, ముసిరేసింది మౌనమే, ఒంటరిగా మిగిలాలి. కనపడవా కనపడవా కన్నీరై మిగిలి
భరత్, ప్లీజ్ భరత్, ప్లీజ్ ఒక్క ఫోటో, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకా బయలుదేరు. రుద్రాణి వదులు. భరత్, నీ స్పర్శ నాకు ఎంతో ఓదార్పునిస్తుంది. వదులు. నిన్ను వదలాలనిపించట్లేదు. రుద్రాణి వదులు. నేను నీకు బానిసనైపోయాను భరత్. భరత్, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. సెల్ఫీ అన్నావు, సరే అన్నాను. మళ్ళీ ఇదంతా ఏంటి? వదలవేవాణ్ణి. రుద్రాణి వదలమంటుంటే. రుద్రాణి వదలు. వదులు. రుద్రాణి చెప్తే నీకు అర్థం కాదా? వదలు. రమ్మంటుందానా? అందుకే నా ఇదంతా చేసావు. నేత్ర, ఈ తాళెక్కడిది? ఇది నా మెళ్ళోకి ఎలా వచ్చింది? ఇది నా మెళ్ళో ఎవరు కట్టారు? చెప్పు నేత్ర, అడుగుతుంది నిన్నే. ఇదెలా వచ్చింది? తాళి లేదు, ఏం లేదు. అసలు నిన్ను ఇంట్లోకి రానివ్వడమే తప్పు. ముందు బయటికెళ్ళు. నేత్ర, దీన్ని బయటికి తీసుకెళ్తావా లేదా? తీసుకెళ్ళు. రుద్ర, నేత్ర, పద వెళ్దాం. లోపలికి పదండి. రా. చెప్పు నేత్ర, ఏంటిది? నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఎలా వచ్చింది ఇది? రుద్ర, ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? రాలేదంటే నా మీద ఒట్టే. పద వెళ్దాం. పద వెళ్దాం.
అయిపోయింది. నేను అనుకున్నదే జరిగింది. దాని మెళ్ళో ఆ తాళి తీసేస్తాను అంది కదా ఆ నేత్ర. ఏది ఆ పని చేయలేదే. ఇప్పుడు మన ఇంట్లోనే మన ముందే దాని మెళ్ళో తాళి ఉన్న విషయం తెలిసిపోయింది. ఇక ఆ రుద్రాణిని ఆపడం ఎవరి తరం కాదు. ఏదైతే తెలియకూడదనుకున్నామో అదే తెలిసిపోయింది. ఇక అది ఆగదు. మొత్తం అంతా కూపి లాగేస్తుంది. అత్తయ్య ఏం కాదులేండి అత్తయ్య, మీరు ఫస్ట్ టెన్షన్ పడకండి. నిన్ను అమ్మా ఆగమ్మా. అసలు దీనంతటికీ కారణం నువ్వే. వద్దు వద్దు అంటుంటే వినకుండా సమస్యల్ని కొని తెచ్చుకున్నావు. దారుణ పోయేదాన్ని మళ్ళీ ఇంటి దాకా తెచ్చావు. అమ్మా టెన్షన్ పడకమ్మా ప్లీజ్. తన మెడలో తాళి చూసుకుంది, అయితే ఏంటి ఇప్పుడు ఇంకేం చేస్తుంది? రుద్రాణి గురించి తెలిసే నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావా భరత్? నీకోసం అది ఎన్ని ప్రయత్నాలు చేసిందో, ఎన్ని నాటకాలు ఆడిందో, మనల్ని ఎంత ఏడిపించిందో మర్చిపోయావా? తాళి కట్టలేదు అంటేనే అంత చేసిన మనిషి మెడలో తాళి పడిన విషయం తెలిసాక ఊరుకుంటుందా? మొత్తం అంతా బయటికి లాగడం మొదలు పెడుతుంది. స్పృహ లేనప్పుడు భరత్ చేత తాళి కట్టించిన విషయం తెలిసింది అంటే అది అస్సలు ఊరుకోదు. మళ్ళీ వెనక్కొచ్చి తీరుతుంది. లేదులేమ్మా, ఆ నేత్ర తనని తీసుకుని వెళ్తుంది కదా. ఒరే, ఇంత దూరం వచ్చాక రుద్రాణి ఎవరి మాట వినదురా. భర్త ప్రాణాల కోసం సతీ సావిత్రి యముడి వెనకాలే వెళ్లి భర్తని సాధించుకుంది. ఆ రుద్రాణి అవసరమైతే ఆ యముణ్ణి కూడా చంపేసి నిన్ను దక్కించుకోవాలని చూస్తుంది. అలాంటి మనిషిరా అది. అసలు ఈ పాటికి నిజం తెలుసుకునే ఉండుంటుంది. రుద్ర, నా మాట విను. నువ్విక్కడ ఉండడానికి వీల్లేదు. ఈ ఊరు, ఈ మనుషులు, ఈ వాతావరణం ఇవేవీ నీకు సరిపడవు. వెళ్ళిపోదాం, అందరికీ దూరంగా వెళ్ళిపోదాం. రుద్ర రా. ఎందుకు నేత్ర? ఎందుకు నా దగ్గర ఏదో దాచాలని ట్రై చేస్తున్నావు? అది కాదు రుద్ర, మనం వెళ్ళిపోవాలి. ఫ్లైట్ టైం అవుతోంది. మనం యుఎస్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇటువైపు కూడా రావద్దు. అన్నీ చెప్తున్నావు కానీ ఈ తాళి నా మెళ్ళోకి ఎలా వచ్చిందన్న విషయం మాత్రం నువ్వు చెప్పడం లేదు నేత్ర. నేను పెళ్లిపీటల మీద విషం తాగి పడిపోయాను. అప్పుడు భరత్ కట్టే తాళిని వద్దు అని ఆపేశాను. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. ఈలోగానే ఏదో జరిగింది. ఏమన్నా? అవును, ఆ తాళి కట్టింది భరతే. అతన్ని ఒప్పించి నేనే తాళి కట్టించాను. సుమంగళిగా పోవాలనే నీ కోరిక నెరవేర్చడం కోసం చంద్రికని భరత్ని ఒప్పించి భరత్ చేత తాళి కట్టించాను. కానీ నువ్వు ప్రాణం పోసుకున్నావు. నేత్ర, ఇదిగోండి, మీరు అర్జెంటుగా ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ముందు వీసా అవసరం లేని దేశానికి వెళ్ళండి. ఆ తర్వాత వీసా ఏర్పాటు చేస్తాను. అట్నుంచటే వెళ్ళండి. ముందిది పట్టుకోరా. ఏంటమ్మా
నన్ను పారిపోమని చెప్తున్నావా? ఇది పారిపోవటం కాదురా, జాగ్రత్త పట్టాం. ఇప్పుడు ఆ రుద్రాణి వచ్చింది అంటే దాన్ని మనం ఆపలేం. ఎందుకత్తయ్య అంత కంగారు పడుతున్నారు? ఏం కాదులేండి. ఏం కాదు అని నువ్వెలా చెప్తావు? ఇలా లైట్గా తీసుకోవటం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇంతకు ముందంటే ఆ రుద్రాణి మెళ్ళో తాళి లేదు, ఇప్పుడు తాళి ఉంది. ఆ తాళి కట్టింది నువ్వే అన్న విషయం తెలుసుకుని రావటం దానికి పెద్ద విషయం ఏం కాదు. అది వచ్చేలోగా మీరీ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ముందు పదండి. మరి నువ్వు? నా గురించి వదిలే, నేను తర్వాత వస్తాను. ముందు మీరు బయలుదేరండి. రా రా పదండి. ఏమండి, ఎక్కడికెళ్తున్నారు? నా మెళ్ళో తాళి కట్టారు. ఈ విషయం నాతో మీరైనా చెప్పాలి కదా. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నన్ను ఆశీర్వదించండి. అత్తయ్య, ఇన్నాళ్లకి మీకు కోడలనయ్యే అదృష్టం దక్కింది. నన్ను మనస్ఫూర్తిగా మీరు కూడా నన్ను దీవించాలి. చంద్రిక, చంద్రిక, నిజంగా నువ్వు దేవతవి. నీ గొప్పతనం అర్థం చేసుకోలేక నిన్ను చాలాసార్లు అపార్థం చేసుకున్నాను. నాకు పునర్జన్మనిచ్చిందే కాకుండా భరత్తో నాకు తాళి కట్టించావు. నీ మేలెప్పటికీ మర్చిపోలేను. ఐ లవ్ యూ చంద్రిక. ఏమండి, నేను సుమంగళిగా పోవాలని మీరు తాళి కట్టారు. కానీ మీ చేతి స్పర్శే నన్ను బతికించింది. ఈ తాళి మహిమే నాకు ప్రాణం పోసింది. చాలు, ఈ జన్మకి ఆనందం చాలు. చూడు రుద్రాణి, నీ మీద ప్రేమతో ఆ తాళి కట్టలేదు. కేవలం నీ ఆఖరి కోరిక అని నేత్ర బ్రతిమిలాడితేనే, చంద్రిక జాలిపడి రిక్వెస్ట్ చేస్తేనే నేను ఆ తాళి కట్టాను. అంతేగాని నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమండి, మీరు ప్రేమగా కట్టినా, నా మీద జాలిపడి తాళి కట్టినా మీరు నాకు భర్త అయ్యారు. నేను మీకు భార్యనయ్యాను. నాకంతే చాలు. అదసలు తాళే కాదు అంటుంటే నీకు అర్థం కావడం లేదా? భరత్కి నీకు ఏ సంబంధం లేదు. అసలు నీకు జరిగింది పెళ్ళే కాదు. ఏ నేత్ర, అలా సినిమా చూస్తున్నట్టు చూసావేంటి? మాట్లాడు. రుద్ర, ఆగు నేత్ర, నేను మాట్లాడతాను కదా. ఏంటత్తయ్యా, నా మెళ్ళోది తాళి కాదు, చంద్రిక మెళ్ళ ఉంది మాత్రమే తాళా? ఎప్పుడు కట్టినా ఎలా కట్టినా సరే తాళే అవుతుంది. ఏంటి చంద్రిక, నువ్వు కూడా అలా చూస్తూ ఊరుకుంటావేంటి? నాకు ఆయనతో దగ్గరుండి పెళ్లి చేసింది నువ్వే కదా. ఈ పుణ్యమంతా నీదే కదా. కాస్త వీళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పు. రుద్రాణి, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. నువ్వు విషయం తాగినప్పుడు ఏం మాట్లాడావో గుర్తెచ్చుకో. అప్పుడు మా ఇద్దరిని కలపాలి అనుకున్నా, ఆయన కట్టే తాళి కూడా వద్దు అన్నావు.
అవును చంద్రిక, నిజమే. అప్పుడు భరత్కి నా మీద ప్రేమ లేదు. కానీ ఈ తాళి కట్టినప్పుడు నా మీద జాలుంది. ఆ జాలి కలగాలంటే మన మీద ఎంతో కొంత ప్రేమ ఉండాలి కదా. నాకచ్చాలు. ఆ ప్రేమే నన్ను బతికించింది. ఇంత పెద్ద నిజాన్ని దాచి నన్నిక్కడి నుంచి పంపించాలి అనుకున్నారు. కానీ ఆ దేవుడున్నాడు. అందుకే నాకు ఈ నిజం తెలిసేలా చేశాడు. నాకీ సంతోషం చాలు. ఒసేయ్, నువ్వు చస్తావు అంటేనే వాణ్ణి మెళ్ళో తాళి కట్టాడు, అంతేగాని ప్రేమతో కాదు. నిజమే అత్తయ్యా. కానీ ఈయన కట్టిన ఈ తాళి ఆ యమధర్మరాజునే కన్విన్స్ చేసింది. నీ భరతే నీ మెళ్ళో తాళి కట్టాడు, నీకింకా చాలా లైఫ్ ఉంది, వెళ్ళు అని ఇక్కడికి పంపించాడు. అసలు నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ముందు బయటికి వెళ్ళు. ఐఎమ్ సారీ అత్తయ్య, నన్ను మీరు వెళ్ళిపోమ్మని చెప్పలేరు. ఎందుకంటే నాకు ఈ ఇంట్లో హక్కుంది. నీకు చంద్రికకి ఎలాంటి హక్కుందో నాకు అంతే ఉంది. దాన్ని కాదు అనడం ఎవ్వరి వల్ల కాదు. భరత్ లేని జన్మ నాకు వద్దు అనుకున్నాను. కానీ భరతే నాకు భర్త అయ్యాక నేనెందుకు ఈ జన్మని వృధా చేసుకుంటాను? నా భర్తే నా సర్వస్వం. రండి లోపలికెళ్దాం. వదులు. రండి చెప్తున్నాను కదా. రండి వదులు. రండి. రుద్ర. అరే రండి. నేత్ర, ఏంటిది? ఐఎమ్ సారీ అండి, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. చంద్రిక, నన్ను క్షమించు. చంద్రిక, నీ సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఇక నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే నీ తలరాతని నువ్వే రాసుకున్నావు. అనుభవించు.